నేను మహేశ్వరి. నేను హిమబిందు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇటు పిటిషనర్ అటు ప్రభుత్వం తరపు లాయర్లు వాడివేడిగా వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణను వాయిదా వేసింది. అయితే రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామన్నారు అడ్వకేట్ జనరల్. రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ల వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు. రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. అనంతరం అడ్వకేట్ జనరల్ తో మంత్రుల బృందం భేటీ అయింది. రేపు హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై విధానంపై చర్చించారు మంత్రులు. అంతకుముందు ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, ఇప్పటి వరకు ఎవరూ రిజర్వేషన్ బిల్లును ఛాలెంజ్ చేయలేదని చెప్పారు. రిజర్వేషన్లు 50% మించకూడదని ఖచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదని అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఖచ్చితమైన ప్రాతిపదిక, సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50% మించి ఉండొచ్చని, రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్థం లేదన్నారు. గవర్నర్ కు బీసీ బిల్లు పంపి 6 నెలలవుతోందని, 6 నెలల పాటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు సింఘ్వి. పిటిషనర్ తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. ట్రిపుల్ టెస్ట్ పాస్ కాకుండానే రిజర్వేషన్లు పెంచారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారని, కేవలం 1 మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచారని కోర్టుకు వివరించారు. బిల్ అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని తాము కోరడం లేదని, రాజ్యాంగబద్ధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. రేపు యథావిధిగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. 10:30 గంటల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు మొదటి విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మొదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ నామినేషన్లకు సిద్ధమైంది. నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డీసీసీలను అలర్ట్ చేశారు పీసీసీ చీఫ్. మొదటి ఫేజ్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మంత్రులు, ఎమ్మెల్యేలు కాల్స్ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఎన్ఏడి జంక్షన్, వేపగుంట, పెందుర్తి మీదుగా కొత్తూరు జంక్షన్ చేరుకోనున్నారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్ మీదుగా నర్సీపట్నంకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత కేజీహెచ్లో పచ్చకామర్ల బాధిత విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రేపు విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. రోడ్డు మార్గాన నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారు అని, మెడికల్ కాలేజీ పరిశీలన అనంతరం కేజీహెచ్లో పచ్చకామర్ల బాధిత విద్యార్థులను పరామర్శిస్తారు అని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు కన్నబాబు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రేపటి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. కేజీహెచ్లో ఈరోజు 46 మంది చికిత్స పొందుతూ ఉంటే, పార్వతీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు వివిధ ఆసుపత్రుల్లో 70 మంది చికిత్స పొందుతున్నారని మాకు సమాచారం ఉంది. జగన్ అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా భయపడేది ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, వారి అనుయాయులు మాత్రమే. ఇవాళ మీరు మీ ప్రభుత్వాన్ని, మీ అధికారాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో తిరగకుండా ఆపుదామంటే ఇంకా హాస్యాస్పదం కాకపోతే ఏంటని అడుగుతున్నాం. ఎన్ని ఆంక్షలున్నా రేపు జగన్ గారు వస్తున్నారు. అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని చూస్తారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. పక్కనే ఉన్న కూటమి నాయకుల ఫ్లెక్సీలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలు ఫ్లెక్సీలు కడుతుంటే అడ్డుకున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి నేతలకు ఒక రూల్, వైఎస్ఆర్సీపీ నేతలకు మరొక రూల్ ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పండి ఏ పర్మిషన్ కట్టారు సార్? ఇప్పుడు హైవే కట్టారు, ఆ మెయిన్ రోడ్ లో ఫ్లెక్సీలు ఉన్నాయి, ఐదేళ్ళు కట్టారు. సార్ మీరు వెళ్ళండి. వైఎస్ జగన్ విశాఖ పర్యటనపై ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలవకూడదని రూట్ మ్యాప్ మార్చారని ఆరోపించారు. నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాద్ధాంతం చేస్తున్నారన్నారు గుడివాడ అమర్నాథ్. అంటే ఈ లెటర్ కానీ పర్మిషన్ తాలూకా సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఇష్యూని అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని కలవకుండా ఉండడానికి చేసినటువంటి ఆలోచనగా ఇది కనబడతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి వారు ప్రతిపాదించినటువంటి రూట్ కూడా ఈరోజు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా అనకాపల్లి వెళ్ళేటువంటి రూట్ని ఏదైతే పోలీసులు ప్రతిపాదించారో దానికే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ఏపీలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. పలు జిల్లాల్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలు పగలకొట్టి నిరసన తెలిపారు. కూటమి పాలనలో ఏపీలో మద్యం ఏరులై పారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం సరఫరా అవుతుంది అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మరీ మద్యం అమ్మకాలు జరుపుతూ ఉన్నారని మండిపడ్డారు. లిక్కర్ సిండికేట్గా పాటు నకిలీ మద్యం వెనుక సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని ఆరోపించారు. నకిలీ మద్యంతో లింకులు ఉన్న టీడీపీ నేతలపై కేసులు పెట్టడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కల్తీ మందు దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఏం ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటున్నారు, డిపార్ట్మెంట్కి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి క్లియర్గా ఇవి అడ్డుకోవడానికి? ఎవరైతే ప్రజల ప్రాణాలు స్వలాభం కోసం చలగాటాలాడుతున్నారు ప్రజల ప్రాణాలతో, వాళ్ళని వెంటనే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని దానికి పాత్రదారులు ఎవరు, దానికి సూత్రధారులు ఎవరు, ఎంత పెద్ద వాళ్ళైనా సరే ప్రజల ప్రాణాలకు మించినటువంటిది ఏదీ లేదండి. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా చర్యలు వెంటనే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్ట్ సాక్షి టీవీకి చిక్కింది. నకిలీ మద్యం తయారీ విషయంలో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పొందుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు నిందితులు. నకిలీ మద్యం తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నాయకుడు జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావుగా పేర్కొన్నారు ఎక్సైజ్ అధికారులు. మద్యం అమ్మకాల్లో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలుపెట్టినట్టు నిందితులు ఒప్పుకున్నారు. 4 నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలుపెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అధికారులు. 3 నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లలో అమ్మకాలు జరిగినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ నేతలు అనేక చోట్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. తంబళ్లపల్లిలో టీడీపీ తరపున పోటీ చేసిన వ్యక్తే పట్టుబడ్డారని తెలిపారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి పట్టుబడితే నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తుంది. మనం గట్టిగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా గట్టిగా అక్కడ పోయి ప్రొటెస్ట్ చేసి ఈరోజు దానిపైన మాట్లాడకుండా ఉంటే అసలు కేసు కట్టే ప్రసక్తే ఉండిండదు. మేమంతా గట్టిగా ఎక్స్పోజ్ చేసి సోషల్ మీడియాలో గట్టిగా వచ్చే విధంగా చేసినాం కాబట్టి ఈరోజు అది బయటపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఎవరైతే ఈ లక్షలాది లీటర్లు ఎక్కడ పోయాయి, ఎవరెవరు అమ్మారు, ఎక్కడెక్కడ ఇవన్నీ ఎక్కడికి ఈ డబ్బులు చేరాయి, ఇవన్నీ కూడా పూర్తిగా బయట తీయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటించారు.
కాళ్ళ మండలం పెద్ద అమిరంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కుమారుడు కృష్ణంరాజు దివ్యల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు వేడుకలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం శివార్లోని గణపతి ఫైర్ వర్క్స్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా బాణసంచాకు నిప్పురవ్వ అంటుకోవడంతో మందుగుండు సామగ్రి పేలింది. అక్కడున్న కార్మికులు తప్పించుకునేందుకు వీలు కూడా లేకుండా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 6 మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 10 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 4 మహిళలు, 2 పురుషులు. యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణతో పాటు అక్కడ పనిచేసే పాక అరుణ, చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం చనిపోయారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 15 to 20 మెంబర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ. అందులో ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వాళ్ళు మాత్రం చనిపోయారు. ఎక్స్ప్లోజివ్ ఎలా జరిగిందనేది, ఆ విస్ఫోటన ఎలా జరిగిందనేది ఒకసారి ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. సో కంప్లీట్లీ ద డెత్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫైర్. ఒక సడన్ ఎక్స్ప్లోజన్ జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డెత్, రాదర్ దన్ యాక్చువల్లీ స్లోగా వచ్చిన ఫైర్ కాదనమాట ఇది. సో స్లోగా వచ్చిన ఫైర్ అయితే డెఫినెట్గా అది మెల్ట్ అయ్యి ఆ వాటర్ అనేది స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద డెత్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ సడన్ ఎక్స్ప్లోషన్. సో దట్స్ వాట్ ప్రిలిమినరీగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వీఆర్ ఎక్స్పెక్ట్. కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాయవరంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు వైఎస్ జగన్. ప్రమాద స్థలిని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. బ్లాస్ట్ జరగడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. అప్పులు చేయడంలో చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు. ఏడాదిన్నర తిరగకుండానే ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు చంద్రబాబు. అప్పుల్లో వృద్ధి, సంపద సృష్టిలో తిరోగమనం దిశగా కూటమి ప్రభుత్వం పాలన ఉంది. 16 నెలల్లోనే 2.12 లక్షల కోట్లు అప్పులు చేశారు చంద్రబాబు.
మంగళవారం 7.27% వడ్డీకి 1900 కోట్లు అప్పు తెచ్చారు చంద్రబాబు. బడ్జెట్ అప్పులు 1,37,602 కోట్లకు చేరుకున్నాయి. బడ్జెట్ బయట చేసిన చెయ్యనున్న అప్పులు 75,383 కోట్లకు చేరుకున్నాయి. ఇన్ని అప్పులు చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆస్తుల కల్పన మాత్రం శూన్యం. అప్పులు చేయడం, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది. తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిశారు డీఎస్సీ అభ్యర్థులు. డీఎస్సీని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. రీనోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించేలా చేయాలని కోరారు. నచ్చినట్టుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ అరాచకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అని చెప్పారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాము అన్నారు. జిల్లాకు ఫ్యాక్టరీ తెరిచి కల్తీ మద్యం విక్రయిస్తున్న కూటమి నేతలకు బుద్ధి వచ్చేలా ఆందోళన చేపడతాము అన్నారు. మహిళల నేతృత్వంలో త్వరలోనే నిరసనలు చేపడతాము అన్నారు వైవి సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వం వాళ్ళ ఫెయిల్యూర్స్ ని మనం నిలదీస్తున్నామని చెప్పి మన మీద అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. అయినా మనమేం భయపడాల్సిన పని లేదు. అందరం కలిసికట్టుగా ఉందాం, పోరాటం చేద్దాం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ, 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఈ రచ్చబండ కార్యక్రమం నుంచే ప్రారంభించాలని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. కాబట్టి ఏపీలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టనున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ అధికారులకు జిల్లాల వారీగా నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు నోటీసులు ఇచ్చారు. దాదాపు 2,700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆశా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నెల 15 నుంచి సమ్మె చేపట్టాలి అని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కురుపాంలో పచ్చ కామెర్లతో 2 విద్యార్థులు చనిపోవడానికి కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను ఎంపీ తనూజారాణి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి పరామర్శించారు. విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు పుష్పశ్రీవాణి. 170 మంది హెపటైటిస్ ఏ బారిన పడడం అనేది చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక ఇన్స్టిట్యూట్లో ఇంతమందికి ఒకేసారి హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడం దురదృష్టకరం. విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెదగంట్యాడ నడుపూరు గ్రౌండ్లో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసింది. తొలి నుంచి పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు నినాదాలు చేస్తూ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. ప్రజలతో కలిసి ప్రజా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. అదానీ గో బ్యాక్ అదానీ అంటూ నినదించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసిన కుర్చీలు మొత్తం విసిరేసి ధ్వంసం చేశారు. మంత్రులు పొన్నం అడ్లూరి మధ్య సయోధ్య కుదిర్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కలిసి పనిచేయాలని పొన్నం అడ్లూరికి సూచించారు. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్య అని స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారన్నారు మహేష్ గౌడ్. అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సంఘటన, కుటుంబ సమస్య. ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ ఆర్థిక సమాజానికి
పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విజయవాడలోని మొగల్రాజాపురం, పటమట ప్రాంతాలలో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాలలో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. జాతీయ వార్తలు చూద్దాం. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ భారత్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల అధికార పర్యటనకు ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయనకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ స్వాగతం పలికారు. ఇక రేపు ప్రధాని మోదీ, యూకే పీఎం స్టార్మర్ భేటీ కానున్నారు. భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో 10 ఏళ్ల రోడ్ మ్యాప్కు అనుగుణంగా వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ముంబై చేరుకున్న స్టార్మర్ విమానంలో కాక్పిట్ నుంచి ప్రయాణికులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు జరగని విధంగా భారత్, యూకే మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుందని, ఎఫ్టీఏలోని అన్ని అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు. ముంబై దాడుల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనంగా వ్యవహరించిందని ఆరోపించారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులు వారిని ఎగదోస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా సైన్యం చేతులు కట్టేసింది అని, ఆ ఫలితాలు ఇప్పటికీ భారత్ను బాధిస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర నవీ ముంబైలోని కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 19,650 కోట్లతో అదానీ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ 26/11 ముంబై దాడులను గుర్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు వ్యవహారం రోజుకో కొత్త చర్చకు దారితీస్తోంది. మిత్రపక్షం హిందుస్థాన్ అవామీ మోర్చా 15 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ జతిన్ రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు గౌరవప్రదమైన సీట్లు కావాలని, కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎన్డీఏలోనే కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు. స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య ప్రభావవంతమైన సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనంగా నిలిచింది అన్నారు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్. జాతీయ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు త్రివిధ దళాలు, రక్షణ సంస్థలు కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 93వ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఘజియాబాద్లోని ఇండియన్ ఎయిర్ బేస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. వైమానిక దళాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చూపించాము అన్నారు ఏపీ సింగ్. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కేరళ, తమిళనాడులోని సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేసింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి సంబంధించిన చెన్నై ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అలాగే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్కల్ ఇళ్లలో కూడా దర్యాప్తు బృందం తనిఖీలు చేపట్టింది. కేరళ, చెన్నైలో మొత్తం 17 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి ఆపరేషన్ నమ్కూర్ పేరుతో దేశవ్యాప్తంగా కస్టమ్స్ తనిఖీలు చేపట్టింది. లెజెండరీ సింగర్ జుబిన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా జుబిన్ కజిన్, అస్సాం పోలీస్ సర్వీస్ అధికారి సందీపన్ గార్గ్ అరెస్ట్ అయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఆయన జుబిన్తోనే ఉన్నారు. యాడ్ పార్టీలో కూడా పాల్గొన్నాడు అని, జుబిన్ మృతి తర్వాత ఆయన వస్తువులు కొన్నింటిని స్వదేశానికి తీసుకువచ్చాడని సిఐడి పోలీసులు పేర్కొన్నారు. 5 రోజుల విచారణ తర్వాత సందీపన్ గార్గ్ను అదుపులోకి తీసుకున్నాము అని తెలిపారు. కోర్టు అనుమతితో 7 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సందీపన్తో కలిసి జుబిన్ గార్గ్ మృతి కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు పెరిగింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్లిన జుబిన్ సెప్టెంబర్ 19న ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్గా పేరొందిన టాటా సంస్థల్లో ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. బోర్డు నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్లో సంక్షోభం తలెత్తింది. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని స్థిరత్వానికి పిలుపునిచ్చింది. అవసరమైతే అస్థిరతకు కారణంగా మారిన ట్రస్టీలను తొలగించాలని ప్రభుత్వం సలహా ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్ కంబట్ట ఇందులో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి చేసినందుకు సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఖీలకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు కొత్త రకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఈ నెల 6న మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రంలో విజేతలను ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు దిశగా జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు. విడుదల చేసే బందీలు, ఖైదీల జాబితాను ఇరు వర్గాలు మార్చుకున్నాయి. ఈ క్రమంలో హమాస్ డిమాండ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన తమ నేతలు యాహ్యా, మొహమ్మద్ సిన్వర్ మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేసింది హమాస్. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని తెలిపింది. గతంలో కూడా హమాస్ ఈ డిమాండ్ చేయగా ఇజ్రాయెల్ తిరస్కరించింది. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మరో భారీ పేలుడుకు పాల్పడింది. ఖైబర్ ప్రావిన్స్లోని ఖుర్రం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 2 సైనికాధికారులు సహా 11 మంది పాక్ సాయుధ బలగాలు హతమయ్యాయి. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉచ్చుపన్ని పాక్ ఆర్మీ కాన్వాయ్ని పేల్చేసింది టీటీపీ. ఘటనలో 2 అత్యున్నత ర్యాంక్ అధికారులు చనిపోయినట్టుగా పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ పాక్ దళాలకు తలనొప్పిగా మారింది. వరుస దాడులతో పాక్ ఆర్మీని టార్గెట్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పాక్ దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ వంటి సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నా దేశంలో పేదరికం తగ్గకపోగా మరింత తీవ్రమవుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అమలవుతున్న ఆర్థిక వృద్ధి నమూనా పూర్తిగా విఫలమైందని, పేదల జీవితాలను మెరుగుపరచడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,773.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 25,046.15 వద్ద ముగిసింది. బంగారం ధరల పెరుగుదలకు ఎక్కడ అడ్డుకట్ట పడడం లేదు. ఇవాళ కూడా రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ పై 1910 రూపాయలు పెరిగి 1,23,930 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,750 రూపాయలు పెరిగింది 1,13,600కు చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, పూణేలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి కూడా రేటు పెరిగింది. కేజీ సిల్వర్ పై 3,000 రూపాయలు పెరిగి 1,60,000కు చేరుకుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. బీసీసీ ఆధ్వర్యంలోని జట్టును టీమిండియాగా పిలవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఇలాంటి వాటితో కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని హితవు పలికింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.